Hello everyone, good evening. Today we'll discuss the topic Gulma. Gulma is the disease which we read in KC, RVV and in Charaka Samhita. Okay na? In KC, treatment must be written along with the disease pathogenesis Nidana Samprapti, Purvarupa, Rupa, Upashaya. Okay. But in RVV there is no need to write treatment. It's only for what is the disease, what are the causes of it, how it manifests in a body, and what are its types. Regarding each type, is there any specific thing to study? That's enough in case of RVV. But in KC, along with whole topic in RVV, we have to add treatment to it. Okay na? First, Gulma. It may be asked for 10 marks or else for 5 marks. Write about Gulma like that. గుల్మా అనేది కేసీలో ఆర్వీవీలో చరక సంహితలో వస్తుంది. ఫస్ట్ గుల్మా, ద మీనింగ్ ఈస్ పిండాకార యాజ్ పర్ చక్రపాణి. ద మీనింగ్ ఆఫ్ గుల్మా ఈస్ పిండాకార యాజ్ పర్ చక్రపాణి. నిదాన, శోక, వేగధారణ, అతి పరిశ్రావ అండ్ శ్లేష్మ అండ్ పిత్త అతిసేవన, పంచకర్మ ఇంప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ ద నిదాన ఆఫ్ గుల్మా. శోక, వేగధారణ, Shleshma and Pitta Ati Parishrava. It means intake of Shleshma and Pitta Vriddhikara Ahara in excess quantity. Due to it, in a person's body, Kapha and Pitta will increase. And improper administration of Panchakarma also lead to Gulma. Okay, next, Samprapti. Samprapti of Gulma. First, due to Nidana Sevana, Vata will vitiate in a body and it provocates Kapha and Pitta or else both. This vitiated doshas obstructs the channels of circulation. This leads to pain in heart umbilicus. Doshas confined to pitta and kaphashrayas. Then a palpable and round mass will be seen there. It is considered as gulma. Okay. నిదాన, ఈ నిదాన సేవన వల్ల ఫస్ట్ బాడీలో వాత అనేది విషియేట్ అవుతుంది. దానివల్ల కఫ అండ్ పిత్త విషియేట్ అవుతాయి. ఈ విషియేట్ అయిన 3 దోషాస్ అనేటివి ఛానల్స్ని అబ్స్ట్రక్ట్స్ ద ఛానల్స్ ఆఫ్ సర్క్యులేషన్ ఛానల్స్ని అబ్స్ట్రక్ట్ చేస్తాయి. ఇట్ లీడ్స్ టు పెయిన్ ఇన్ ద హార్ట్ అండ్ అంబెలికస్. దానివల్ల దోషాస్ అనేటివి పెయిన్ కన్ఫైన్ టు పిత్త అండ్ కఫ స్థానాల్లో అక్యుములేట్ అయిపోతాయి. ఓకేనా? దానివల్ల పాల్పబుల్ రౌండ్ మాస్ అనేది మనం ఫీల్ అవుతాము. దాన్నే గుల్మా అంటాము. సైట్స్ గుల్మా మే బి సీన్ ఇన్ బస్తి, నాభి, హృదయ, అస్థి, పార్శ్వ. ఓకే, ఇవన్నీ సైట్స్. అన్ని గుర్తు లేకపోతే బస్తి, నాభి, హృదయ ఆర్ ద సైట్స్ ఆఫ్ గుల్మా. కొన్నైనా రాయాల్సి ఉంటుంది. క్లాసిఫికేషన్ ఆఫ్ గుల్మా: వాత, పిత్త, కఫ, సన్నిపాతజ అండ్ ద ఫైనల్ వన్ ఈస్ రక్తజ గుల్మా. వాతజ, పిత్తజ, కఫజ, సన్నిపాతజ అండ్ ద ఫైనల్ వన్ ఈస్ రక్తజ గుల్మా. ఓకే, 5 types of gulma. సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ గుల్మా: పూర్వరూప అండ్ రూప. ఇక్కడ ఏంటంటే జ్వర, అంగమర్ద, ఇవి అన్ని వాత, పిత్త, కఫ అన్నింట్లో చూడగలిగే సైన్స్ అండ్ సిమ్టమ్స్. ఇండివిజువల్గా కనుక రాయాల్సి వస్తే వాతజాల్లో రూక్ష ఉంటుంది, రుజ ఎక్కువ పెయిన్ ఉంటుంది, అలా వాతకు సంబంధించినవి. పిత్తజాలో అయితే అంగమర్ద, దాహ, అవి పిత్తజాలో రాయాల్సి ఉంటుంది. కఫాలో అయితే కనుక గౌరవ, శ్లేష్మోత్క్లేశ, అలా కఫలో. ఓకే, ఇన్ జనరల్గా సైన్స్ అండ్ సిమ్టమ్స్ వచ్చి జ్వర, అంగమర్ద, హృత్రుజ, శిరోరుజ. ఓకే, రక్తజ గుల్మ కాసెస్ వచ్చేసి డిఫరెంట్గా ఉంటాయి అన్ని దోషాస్తో పోలిస్తే. డివాయిడ్ ఆఫ్ ఫుడ్ డ్యూరింగ్ మెన్సురేషన్, వేగ సంధారణ అండ్ యోని దోష. ఇవి రక్తజ గుల్మాకి కాజ్. మెయిన్గా ఇది ఫీమేల్స్లో వస్తుంది. రక్తజ గుల్మా అనేది వేగ సంధారణ అండ్ ఇన్ యోని దోష అండ్ డ్యూ టు డివాయిడ్ ఆఫ్ ఫుడ్ డ్యూరింగ్ మెన్సురేషన్ లీడ్స్ టు రక్తజ గుల్మా. ఓకేనా? నెక్స్ట్ ట్రీట్మెంట్ వచ్చి ఫస్ట్ చికిత్సా సూత్ర: స్నేహపానం హితం గుల్మం విశేషేనోర్ధ్వనాభిజే పక్వాశయ గతే బస్తిరుభయం జఠరాశ్రయే. ఓకేనా? స్నేహపానం హితం గుల్మం విశేషేనోర్ధ్వనాభిజే పక్వాశయ గతే బస్తిరుభయం జఠరాశ్రయే. స్నేహపాన ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ ద గుల్మా. మెయిన్లీ ఊర్ధ్వ నాభిజ వస్తుంది ఇది. పక్వాశయ గతే బస్తిరుభయం జఠరాశ్రయే.
ఇవన్నీ స్థానాస్ అనమాట. చదివాం కదా పైన. సైట్స్ ఆఫ్ గుల్మా అనేది పక్వాశయ, బస్తి, నాభి, జఠరాశ్రయ అవి. స్నేహపాన ఇస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ గుల్మా. ఇది చికిత్సా సూత్రం అనమాట. నెక్స్ట్ ఇన్ జనరల్గా ట్రీట్మెంట్ అనేసరికి అభ్యంగ అండ్ స్నిగ్ధాహార ఈస్ గివెన్ ఇన్ కేస్ ఆఫ్ వాతజ గుల్మా. పిత్త అండ్ కఫహర ట్రీట్మెంట్ మస్ట్ బి గివెన్ అండ్ వమన అండ్ రక్తమోషణ ఆల్సో అడ్మినిస్టర్డ్ ఇన్ గుల్మా. మేజర్గా రక్తజ గుల్మాలో వచ్చి శల్య చికిత్స చేస్తాము. ఇది ట్రీట్మెంట్. గుల్మా ఫస్ట్ గుల్మా అంటే వర్డ్ డెఫినిషన్ ఏంటి, నిదాన 2 గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ అన్ని ఈజీగా వస్తాయి. శోక, వేగధారణ, అర్ధ నిదాన ఆఫ్ గుల్మా. అండ్ పిత్త అండ్ కఫ వృద్ధికర ఆహార అతిసేవన, ఇంప్రాపర్ పంచకర్మ థెరపీ. ఏ డిసీజ్లో అయినా నిదానాకి ఇంప్రాపర్ పంచకర్మ అడ్మినిస్టర్ చేయడం వల్ల వస్తుంది కాబట్టి అదొక పాయింట్ రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ సంప్రాప్తి. ఒక చార్ట్ ఫామ్లో రాస్తే క్లియర్గా ఉంటుంది. ఎలాబరేట్ చేసుకోవాలంటే తర్వాత మార్క్స్ని బట్టి చేసుకోవచ్చు. ఈ నిదానాల వల్ల ఫస్ట్ వాత విషియేట్ అవుతుంది, దానివల్ల పిత్త అండ్ కఫ విషియేట్ అవుతుంది. ఈ అన్ని దోషాస్ కలిపి ఛానల్స్ ఆఫ్ సర్క్యులేషన్ని అబ్స్ట్రక్ట్ చేస్తాయి. దానివల్ల హార్ట్ అండ్ అంబలికల్ రీజన్లో పెయిన్ వస్తుంది. దోషాస్ అనేటివి కన్ఫైన్డ్ టు పిత్త అండ్ కఫాశయాస్. కన్ఫైన్డ్ టు అంటే పక్వాశయ, పిత్త అండ్ కఫాశయాల్లో కన్ఫైన్ అవుతాయి. దానివల్ల పాల్పబుల్ రౌండ్ మాస్ అనేది మనం ఫీల్ అవ్వగలమే. సో పాల్పబుల్ అంటున్నాం. దాన్నే గుల్మా అంటాము. సైట్స్ ఎక్కడెక్కడ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, బస్తి, నాభి, హృదయ, అస్థి అండ్ పార్శ్వ. క్లాసిఫికేషన్: వాత, పిత్త, కఫ, సన్నిపాతజ అండ్ రక్తజ. సైన్స్ అండ్ సిమ్టమ్స్: రుజ, జ్వర. నెక్స్ట్ ట్రీట్మెంట్. సూత్ర రాసేసి స్నేహపాన, అభ్యంగ, స్నిగ్ధాహార, త్రయుష్ణాదిఘృత, ఆమలకిఘృత, దాక్షాదిఘృత. ఓకేనా? ఇవి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. ఏమేమైనా వేరే టాపిక్ కావాలంటే నెక్స్ట్ ఆ టాపిక్స్ని డిస్కస్ చేద్దాము. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి.